5 గంటలకే పోతుంది పనికి ఎక్కడ. సో ఎర్లీ మార్నింగ్ 5 o'clock పనికి వెళ్తుంది అనమాట మా అత్త. 5 అవుతుంది, 5 అయింది పో. కాదు, ఇల్లు వదిలిపెట్టేందుకు కొత్త వస్తా పొద్దున్నే పనికి వస్తుంది. సో మార్నింగ్ 5 అవుతుంది. ఈరోజు నిద్ర పట్టలేదు అనమాట, తొందర లేచింది. మార్నింగ్ 5 అవుతుంది. సో 5 o'clock మా అత్త అయితే పనికి వెళ్ళిపోతుంది పొద్దున్నే. చూడండి మొత్తం చీకటే అనమాట. సో అప్పుడే లేసేసి. సో ఈ వీడియో వచ్చేసి నేను సమ్మర్లో తీసిన వీడియో అండి. సమ్మర్లో మా అమ్మ వాళ్ళ ఇంటికి 1 week అయితే వెళ్ళాను నేను. అప్పుడు తీసిన వీడియో నేను ఎడిట్ అయితే చేయలేదు అప్పటి నుంచి కొన్ని రీజన్స్ వల్ల. సో ఇప్పటి నుంచి అయితే బ్లాగ్స్ కంటిన్యూగా వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. సో ఏంటంటే మా అత్త పొద్దున్నే లేచేసి, ఇంకా మా అత్త అంటే మా డాడీ వాళ్ళ సిస్టర్ అనమాట. మా అత్తయ్య వాళ్ళ ఇల్లు అయితే కాదు, మా అమ్మ వాళ్ళ ఇల్లే. సో మాతోనే కలిసి ఉంటుంది మా అత్తయ్య. సో మా అత్తయ్య ఏంటంటే పొద్దున్నే లేచేసి 3 గంటలకే లేచేసి రైస్ చేసుకొని బాక్స్ పెట్టేసుకొని పొలం పనికి అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ మా అమ్మ ఏంటంటే వీడియోలో నేనే వస్తున్నానే మొత్తము అని అంటుంది. సో ఇంకా నేను ఊరికి వెళ్తే మ్యాక్సిమం అంటే ఎర్లీ మార్నింగ్ లేస్తాను. మా అమ్మ వాళ్ళది ఏంటంటే మేమున్న గలీలో లాస్ట్లో ఉంటుంది మా అమ్మ వాళ్ళ ఇల్లు. మొత్తం మా తర్వాత మొత్తం పొలాలే ఉంటుంది, ఖాళీ ప్లేసే ఉంటుంది అనమాట. సో నేచర్ చాలా బాగుంటుంది. నాకు నేచర్ అంటే పిచ్చండి. సో ఇక్కడ నేను అమ్మ ఇద్దరం కలిసి అట్లా కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్నాము. సో బ్యాక్ సైడ్ చూస్తారా ఎంత బాగుందో వ్యూ, చాలా బాగుంటుంది. సో మార్నింగ్ అయిన తర్వాత కూడా చూపిస్తాను, చాలా మంచిగా ఉంటుంది అనమాట మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. నాకు ఇంకా అట్లా బయట కూర్చోవాలనిపిస్తుంది. ఇక్కడ ఉంటే ఏంటంటే ఎప్పుడు ఇంట్లోనే ఉంటాము. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అస్సలు ఇంట్లోకి ఒక్క నిమిషం కూడా నేనైతే వెళ్ళాను అనమాట, బయటే ఉంటాము. సో నేచర్ చాలా బాగుంటుంది. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర జాజిపూల చెట్టు అయితే ఉంది, చాలా స్మెల్ వస్తుంది ఎర్లీ మార్నింగ్. సో మా అమ్మ వాళ్ళు రేకులలో ఉంటారు, మాకు పులుసు గారిపోతుంది అసలు. మా అమ్మ చూడు మాకు చికెన్ మటన్ తెచ్చి పెడుతుంది మళ్ళా. ఇక్కడ పైన కారుతుందంటే మళ్ళా చికెన్. సో నువ్వులు ఉన్నాయి, నువ్వులు లడ్డు చేస్తున్నా. సో మా అమ్మ ఎప్పుడో నువ్వులు తెచ్చుకుందంటే అవి అలాగే పెట్టుకుంది. సో నేనైతే నువ్వుల లడ్డు చేసి ఇస్తాను తినండి అని చెప్పాను. సో నువ్వుల లడ్డు అయితే చేసి ఇచ్చాను అనమాట. సో నేను ఊర్లో అయితే ఎక్కువ వీడియోస్ అయితే ఏం తీయలేదు, మ్యాక్సిమం ఎంజాయ్ చేసిన అనమాట ఫుల్. ఇది వచ్చేసి మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చినాము మేము. నెక్స్ట్ డే ఊరికి వెళ్తాము అనగా మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం అనమాట. నేను ఊర్లో 1 week అయితే ఉన్నా, అంత ఎక్కువ అయితే లేను ఈసారి. సో మా అక్క వాళ్ళకి చికెన్ షాప్ అయితే ఉంది, వాళ్ళు మార్నింగే షాప్కి అయితే వెళ్ళిపోయారు. ఇక్కడ మా అమ్మ నేను ఫ్రిడ్జ్లో ఏమున్నాయో ఏం లేవో, ఎవరి ఇంట్లో ఏమున్నాయో వాళ్ళకే తెలుస్తుంది. సో మేమిద్దరం ఏమున్నాయో ఏంటో అనేసి కామెడీ చేసుకుంటూ ఉన్నాము, ఏం దొరుకుతలేవు అనేసి. నెంబర్ 1 దొంగలు అంటే వీళ్ళే. సో ఇది వచ్చేసి మా అక్క వాళ్ళ వెంచర్ అనమాట. మా అక్క వాళ్ళు ఈ వెంచర్లో ఉంటారు, చాలా బాగుంటుంది. ఫుల్ గ్రీనరీ ఉంటుంది, ఎటు చూసినా ఫుల్ గ్రీనరీ, చాలా బాగుంటుంది. కుక్క చూడండి, వెహికల్ వచ్చినా ఉరుకుతూ ఉంటుంది. ఫుల్ గ్రీనరీ అనమాట, చాలా బాగుంటుంది. దొంగలు వస్తురు, దొంగలు వస్తురు, జాగ్రత్త, దొంగలు వస్తురు, దొంగలు వస్తురు, దొంగలు. నువ్వు పట్టుకోవచ్చు కదా, నేను చాలా చేతిలో అది ఉంది కదా. పొద్దున్నే గోరింటాకు పెట్టుకుంది, ఇది చూపి చేతులు చూపి అల్లరిదానా. పొద్దున్నే పెట్టుకొని ఉడతా మిషిత ఉడతా. అదాడ పోయింది, లోపల పోయింది. వద్దు అప్పుడే. ఫుల్ గ్రీనరీ ఉంటుంది, చాలా బాగుంటుంది.
మందారం చెట్లు, మామిడాకులు, మల్లెపూలు అన్నీ చాలా బాగుంటాయి. సో బయట గల్లీలో మంచం వేసుకొని సో ఊరికి వెళ్ళినప్పుడు మాత్రమే ఈ ఫెసిలిటీ అయితే ఉంటుందన్నమాట. ఇది నాకు చాలా ఇష్టము. సో ఇట్లా గల్లీలో ఇప్పుడిప్పుడే మంచిగా డెవలప్ అవుతుంది వెంచరు. మా అక్క వాళ్ళది చాలా బాగుంటుంది, ఫుల్ గ్రీనరీ ఉంటుంది అనమాట. నాకు చాలా ఇష్టము. సో ఫ్యూచర్లో ఎప్పుడైనా ఇల్లు కొనుక్కోవాలంటే ఇక్కడే కొనుక్కోవాలని అయితే నాకు చిన్న కోరిక అయితే ఉంది. చూద్దాం ఎంతవరకు నెరవేరుతుందో. సో ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అక్కడ ఉంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట వెంచరు. సో మా అక్క వాళ్ళ ఇంట్లో సైకిల్ ఉంటే మా హస్బెండ్ పిల్లలను ఎక్కించుకొని ఇంకా తొక్కుతూ ఉన్నారు. సో పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగుంది వెంచర్లో అయితే. కాకపోతే డాగ్స్, స్ట్రీట్ డాగ్స్ ఎక్కువ ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి. వాటి వల్ల కొంచెం డేంజర్ అయితే ఉంది. ఇంకా ఏ ప్రాబ్లం అయితే లేదు. సో నేను మా అమ్మ ఇట్లా బయట కూర్చోంటే వాళ్ళు సైకిల్ తొక్కుతూ ఉన్నారు. సో నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఇంకా మేమైతే ఊరికైతే బయలుదేరినాము.